నమస్తే. కుబేరా నాగార్జున లుక్తో స్టార్ట్ అయినటువంటి కుబేరా ఇప్పుడు ధనుష్కి సంబంధించి ఒక వైరల్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. అయితే ఆ న్యూస్ ఏంటి, ఈ కుబేరా ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, కుబేరా అంటూ రాబోతున్నాడు అక్కినేని నాగార్జున. కానీ అక్కినేని నాగార్జునది ఫుల్ లెంత్ కాదని చెప్పేసి అర్థమైంది. సో ఒక కీలక పాత్ర అని చెప్పేసి అంటున్నారు. కానీ హ్యాండ్సప్ లుక్లో కనిపిస్తుంది. మరి పోలీస్ డిపార్ట్మెంటా ఏమో తెలియదు. కానీ ఇక్కడ ధనుష్కి వచ్చేసరికి ఈరోజు చాలా గ్లామర్ లుక్లో కనిపించాడు. అదిగాక ఒక వార్త అయితే ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. దాని గురించి ఏం చెప్తారు? అంటే నాగార్జున అనేది ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కాదని ఎవరు చెప్పలేదు. ఒకటి ఎందుకంటే ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ధనుష్కి గెటప్ వచ్చేసరికి బిచ్చగాళ్ళలో విజయ్ ఆంటోనీ గెటప్ లాగా ఉంది అతని గెటప్. ఆ డంపింగ్ యార్డ్లో షూట్ చేశారు దాదాపు 10 రోజుల పాటు. అంటే డంపింగ్ యార్డ్లో షూట్ అంటే బాగా స్మెల్ వస్తుంది, దుర్గంధం వస్తుంది. కానీ మాస్క్ ఏమి లేకుండా కూడా షూట్లో పాల్గొన్నారట. అది వైరల్ అవుతుంది వార్త ఒకటి. అంటే అసలు డంపింగ్ యార్డ్కి ఎందుకు వెళ్ళారు? మన నాగార్జున ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు ఏంటంటే కంటైనర్లో డబ్బులు అట్లా ఉన్న కంటైనర్లోంచి బయటకు వచ్చి గొడిగేసుకొచ్చి ఒక నోటు తీసి మళ్ళీ అక్కడ పెట్టడం చేశారు. అంటే నాగార్జున పాత్ర ఏమిటి ఇందులో, ఇంతకీ కుబేరుడు ఎవరు, ఇలాంటి అంశాలన్నీ ఉన్నాయండి దీంట్లో. మరి ఆ కుబేరుడు ఎవరు, మరి బిచ్చగాడిగా నటిస్తున్న వ్యక్తే ధనుషే కుబేరుడా ఏమిటి అనేది ఒక సస్పెన్స్. ఇప్పుడు శేఖర్ కమ్ముల గారు ఏం చేయబోతున్నారు అనేది చూడాలి. అయితే శేఖర్ కమ్ముల గారు ఇప్పటిదాకా తీసిన సినిమాలు ఒక ఎత్తు అయితే ఇది ఇంకొక లుక్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఫిదా కావచ్చు, అంతకుముందు ఏదైతే ఉందో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కావచ్చు, ఇవన్నీ సినిమాలు ఒక రకంగా ఉంటే ఈ సినిమా మాత్రం కొంత డిఫరెంట్గా కనిపిస్తుంది. సో కొత్త కాన్సెప్ట్తో కొత్త స్టోరీతో వచ్చాడని చెప్పి అనుకోవచ్చా? ఇప్పుడు అదేనండి, మల్టీ మిలియనీర్. ఇప్పుడు మనకి అత్తారింటి దారేదిలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని అలాగే చూసాం. అలాగే బిచ్చగాడులో విజయ్ ఆంటోనీని అలాగే చూసాం. బిచ్చగాడిగా అతను కొన్ని కారణాల వల్ల అమ్మ సెంటిమెంట్తో సినిమా చేసి ఆ క్లైమాక్స్లో అతను బయటకు అతను కుబేరుడు అనే డబ్బు ఉన్నవాడని తెలిసిన తర్వాత అతనికి ఇచ్చే పోలీసు అధికారి ఇచ్చే మర్యాద కానీ అవి హైలైట్ అయినాయి. ఒక మల్టీ మిలియన్ తీసుకునే ఒక కథ నడవటం అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. హీరో ఈ బ్యాక్గ్రౌండ్ ఇది కాదు అది అని తెలియటం అనేది ఒక ఇంట్రెస్టింగ్ అంశమే, ఎలిమెంట్ అది. ఎందుకంటే మనకు నిజ జీవితంలో కూడా ఒక మల్టీ మిలియనర్ కొడుకు కొన్నాళ్ళ పాటు హోటల్లో పనిచేసి అంటే తండ్రి నువ్వు కొన్నాళ్ళు అట్టపడి రా నువ్వు అని చెప్పి అనడంతో అతను ఒక అజ్ఞాతవాసిగా వెళ్ళిపోయి హోటల్లో పనిచేసి వెళ్ళటం అనేది ఒక మంచి కాన్సెప్ట్. అది ఇలాంటి లైన్ ఏదో తీసుకుని ఉంటాడేమో అనుకుంటున్నాను శేఖర్ కమ్ములు కూడా. ఇంట్రెస్టింగ్ అంశం కాబట్టి అలాంటిది. ఇదివరకు రాజులు కూడా రాజ్యాన్ని అప్పచెప్పాలంటే దేశాలను చేసిరామని చెప్పి అతనికి కొంత నాలెడ్జ్ వచ్చిన తర్వాత అప్పుడు బాధ్యతలు అప్పచెప్పాలట. అలా అదే లైన్ తీసుకుని ఏమైనా అల్లేడా? మరి కుబేరుడు అంటే మరి ఒక విధంగా ధనుష్ కుబేరుడు అవడానికి అవకాశం ఉంటుంది. నాగార్జున పోలీస్ అధికారి అంటున్నారు కాబట్టి అని లీక్స్ వస్తున్నాయి. అతను పోలీస్ అధికారే కాదా మనం జడ్జి చేయట్లా. మొత్తానికి ఆ కంటైనర్ దగ్గర అతను ఏం పని ఏమిటి అనేది ఒక ఆలోచింపజేసే అంశం ఒకటి. అలాగే దీంట్లో రష్మిక హీరోయిన్ కానీ అంటే కాంబినేషన్ అంతా బాగుంది. శేఖర్ కమ్ముల అంటేనే మనం గతంలో చూసాము ఆ పొలిటికల్ డ్రామా లీడర్ సినిమా కానీ హ్యాపీ డేస్ నుంచి అతని జర్నీ మనకు తెలుసు కాబట్టి శేఖర్ కమ్ముల అంటేనే ఒక మినిమం గ్యారంటీగా మనకి ఫిదా చేస్తాడు అతను. మరి ఈసారి ఏం ఫిదా చేయబోతున్నాడు? కుబేరా టైటిల్ కొత్తగా ఉంది. అసలు కుబేరా టైటిల్తో సినిమా చేసిన ఆలోచన రావడం కూడా ఒక మంచిదే. ఎందుకంటే ఆ టైటిల్లోనే కొంత క్యాచీ టైటిల్ అని చెప్పొచ్చు. సో శేఖర్ కమ్ముల సినిమాలు ఇప్పటిదాకా ఒక ఎత్తు అయితే ఇది శేఖర్ కమ్ముల సంబంధించి ఏదైతే చూసాం ఫిదా కావచ్చు ఇవన్నిటికీ కొంత డిఫరెంట్గా ఉంది. సో ఇది రియల్ స్టోరీ అని చెప్పేసి కూడా అనుకోవచ్చా, లేదంటే కల్పిత కథే అనుకోవచ్చు? అదే రియల్ స్టోరీని లైన్ తీసుకుని ఉంటారండి. ఆ రియల్ స్టోరీలో ఉండే ఇన్సిడెంట్స్ తీసుకుని దీన్ని సినిమాగా చేస్తే బాగుంటుంది అని చెప్పి దాన్ని మసాలా చేర్చి చేస్తారు. మరి శేఖర్ కమ్ముల అలాగే చేసుకుంటాను అనుకుంటున్నాను నేనైతే. ఇంకొకటి అంశం ఏంటంటే సెంటిమెంట్. కా సెంటిమెంట్ కే సెంటిమెంట్ అనుకోవచ్చు దీన్ని ఇంగ్లీష్లో. ఈ మధ్యన కే సెంటిమెంట్ ఎక్కువ ఉంది ఇండస్ట్రీ వాళ్ళకి. ఆ కే పేరుతో ఏ సినిమా వచ్చినా హిట్ అని చెప్పి ప్రచారం జరిగిపోతుంది. అది కాంతారా దగ్గర మొదలైంది. కేజీఎఫ్, కాంతారా, మొన్న కాటేరా అనే సినిమా వచ్చింది. అలాగే కార్తికేయ కానీ, కంగువా కానీ, కుబేరా కానీ, ఇప్పుడు ఈ మధ్యన కేలన్నీ వచ్చేస్తున్నాయి వరుస పెట్టి. మరి ఇది కూడా హిట్ అయ్యిందంటే ఇంకా అసలు కేలకి డిమాండ్ పెరిగిపోయినట్టే. కే పేరుతో ఎవరు సబ్జెక్ట్ ఉంది, ఏ సబ్జెక్ట్ ఉంది అని అన్వేషణ మొదలుపెట్టి ఆ పేర్లు పెట్టేసే అవకాశం ఉంది. సో ఈ సినిమా గురించి ఇంకా మరిన్ని విషయాలు ఏమన్నా? దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, రష్మిక హీరోయిన్, ఏషియన్ ఫిల్మ్స్ వాళ్ళు సునీల్ నారంగ వాళ్ళే నిర్మాతలు కాబట్టి శేఖర్ కమ్ముల సినిమా కూడా వచ్చి చాలా కాలం అయింది కాబట్టి ఒక మంచి మసాలా సినిమాని శేఖర్ కమ్ముల చేస్తున్నారని అనుకుంటున్నారు. మరి 5 భాషలో ప్యాన్ ఏ సినిమాగా దీన్ని చేస్తున్నారు కాబట్టి మరి సినిమా మీద అయితే భారీ అంచనాలు ఉన్నాయి. కాకపోతే నాగార్జునకి హిట్ లేదు ఈ మధ్యకాలంలో.
ఇప్పుడు ఆ సినిమాలో ఆయన గెటప్ చూస్తే ఏమనిపించిందంటే మనకి బ్రీత్ సినిమా ఈ మధ్యన నందమూరి జయకృష్ణ గారు అబ్బాయి చైతన్య కృష్ణ యాక్ట్ చేసిన బ్రీత్లో ఆ గెటప్ సేమ్ అలాగే ఉంది. ఆ వర్షంతో గుడిగేసుకుని నడుచుకుంటూ వచ్చే సన్నివేశం చూస్తే చాలామంది బ్రీత్ గుర్తొచ్చిందంటే చెప్పి కామెంట్లు పెడుతున్నారు. కాబట్టి మొత్తానికి అదొక అంశం. నాగార్జునకి హిట్ కావాలి. ఆ హిట్ అనేది ఆ లోటుని ఇది భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయా లేదా చూడాలి. అలాగే మరి నాగార్జునతో ఇంకో కొన్ని రజనీకాంత్తో కూడా నాగార్జున ఉంటున్నాడు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. నాగార్జున దృష్టి ఏంటంటే హిందీలో ఆ బ్రహ్మాస్త్ర సిరీస్ రావాల్సిన సిరీస్ అది కూడా మొదటి బ్రహ్మాస్త్ర ఇది అయిపోయేసరికి బాల్తో కొట్టేసరికి అది ఏమైందో కూడా తెలియట్లా. లేకపోతే అది బ్రహ్మాస్త్ర 3వ 4వ సిరీస్ అని చెప్పారు అది. కాబట్టి అది లేదు నాగార్జునకి. ఇప్పుడు నాగార్జునకి ఆప్షన్ ఏంటంటే ఒక ప్రత్యేక పాత్రలు కానీ లేకపోతే రజనీకాంత్ లాంటి నటులతో కలిపి చేసుకుంటూ కొంత ఇప్పుడు నా సామాన్యంగా మొన్న ఆ మధ్యన వచ్చినా కానీ అది కూడా ఆశించిన ఫలితాన్ని అయితే ఇవ్వలేదు కలెక్షన్స్ పరంగా చూసుకుంటే. బ్రేక్ రావాల్సిన అవసరం అయితే నాగార్జునకు ఉంది. ఇక ధనుష్కి ఎట్టగా తన మార్కెట్ తనకుంది కాబట్టి ఇబ్బంది లేదు. సో ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అనుకోవచ్చు? రిలీజ్ నేను అనుకోవటం ఈ డిసెంబర్ లోపు ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. అంటే మనం రిలీజ్ చేసుకున్నారు కాబట్టి డిసెంబర్ లోపు ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎప్పుడు ఏమిటి ఎంతవరకు వచ్చింది ప్రోగ్రెస్ ఏంటి తెలియదు. షూటింగ్ అయితే బాంబేలో చేస్తున్నారు. మరి బాంబేలో చేయడానికి ఆ బ్యాక్ డ్రాప్కి ఏమైనా సంబంధం ఉందా, అక్కడే షూటింగ్ చేయాలంటే దానికి ఏదైనా కారణం ఉందా, ఇలాంటి అంశాలన్నీ ఉంటాయండి. సో చూద్దాం సార్. నిజంగానే మీరు అన్నట్టు అక్కినేని నాగార్జునకి మాత్రం ఈ మధ్యలో సరైన హిట్స్ లేవు. సో కుబేరతో మంచి కుబేరుడు కావాలని అయితే కోరుకుందాం. సో ధనుష్ ఎట్లనో తన కష్టానికి తగిన ఫలితం కూడా దక్కాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్.